నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరులో ఒక సామెత ఉంది, పీతి మీద రాయేస్తే మూతి మీద పడిందని. అట్లా తయారైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. సో మొన్నెప్పుడో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి హత్యలు కావచ్చు, వాళ్ళ తాతగారి హత్య, వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయాడు, దాన్ని కూడా హత్య అంటున్నాడు, వాళ్ళ బాబాయ్ గారి హత్య, ఈ మూడింటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో అది ఇప్పుడు బెడిసి కొట్టింది. మందు వికటించేమైందంటే నిన్న వీడియోలో చర్చించుకున్నాం. సో వీళ్ళ తాత ముత్తాతలు, వీళ్ళ కుటుంబ నేపథ్యము, వీళ్ళ రాజకీయ నేపథ్యము మొత్తము ఎవరైతే మర్చిపోయి ఉన్నారో ఈ జనరేషన్, ఎవరైతే ఈ జనరేషన్ లో తెలియదో వాళ్ళకందరికీ తెలియపరిచేటువంటి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వచ్చింది. అదేంటంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆ బీటెక్ రవికి 15 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరు, ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి 15 కోట్ల రూపాయలు ఒక శ్రీమంతుడు సినిమాలో ఉంటుంది కదా తోట, అలాంటి తోటలో మనుషులను పంపించి 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఆ 15 కోట్లు ఎందుకు ఆఫర్ చేశారంటే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అప్పుడు బిల్లు పెట్టారు, అమరావతి బిల్లు 3 ముక్కలాట పెట్టారు కదా, ఆ 3 ముక్కలాట అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు, వాళ్లకు బలం ఉంది కాబట్టి. మండలికి వచ్చినప్పుడు మండలిలో అమరావతికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి బీటెక్ రవికి 15 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినటువంటి విషయము వాస్తవం కాదా అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీటెక్ రవి గారు ఆధారాలతో సహా బట్టబయలు చేసేశారు. ఇంకొక సంచలనమైనటువంటి విషయం బయట పెట్టారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన హత్య ఎందుకు చేశారు అంటే ఆయన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించింది కూడా వీళ్ళే. ఆయన ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టారు అనేటువంటి విషయాన్ని అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఇన్ఛార్జులుగా గంటా శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి వాళ్లకు ఈ కడప ఎమ్మెల్సీకి సంబంధించి ఈ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నిర్వహించినటువంటి క్యాంపుకు సంబంధించినటువంటి ఆ అడ్రస్లు కావచ్చు, వాళ్ళను ఏ విధంగా ప్రలోభాలు పెడితే వాళ్ళు బయటకు వచ్చేస్తారనేటువంటి విషయాలు లీక్ చేసింది శంకర్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అవినాష్ రెడ్డి అనేటువంటి విషయము. వివేకానందరెడ్డి గారి ఓటమికి, ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి పావులు కదిపింది అవినాష్ రెడ్డి, శంకర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి వాళ్ళు పావులు కదిపి వాళ్ళు తెర వెనక నుంచి నడిపించి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసి అతన్ని ఓడించారు. ఆ విషయము వివేకానందరెడ్డి గారికి తెలిసిపోవడంతోనే ఈ హత్య జరిగిందని చెప్పి క్రిస్టల్ క్లియర్గా పూసగుచ్చినట్లు, 3వ తరగతి పిల్లోడికి పాఠం చెప్పినట్లు, రాష్ట్ర ప్రజలు మొత్తానికి అర్థమయ్యేటట్లు బీటెక్ రవి గారు నిన్న ఒక కథలాగా చెప్పాడు. సో ఆధిపత్య పోరులో భాగంగా అంటే పవర్ సెంటర్ ఒకటే ఉండాలి, కడప జిల్లా వైఎస్ఆర్సీపీ మొత్తం తన ఆధీనంలోనే ఉండాలి. ఒకవేళ ఆయన వివేకానందరెడ్డి గారు కనుక ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన చుట్టూ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, అందులోనూ రాజకీయ అనుభవం ఉంది, అందులోనూ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆయనకు పరిచయాలు ఉంది, ఆయనకి ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి ఆయన గనుక రాజకీయంగా ఎదిగితే వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు వీళ్లకు ఎదగడానికి ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఆయన్ని హతమార్చారని చెప్పి ఆయన తేట తెల్లం చేశారు. అదేవిధంగా వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి కేసును విత్డ్రా చేసుకుంటే నువ్వు ఎన్ని కోట్లైనా రాసుకో, ఎంతైనా రాసుకో అని చెప్పి బ్లాంక్ చెక్ ఆఫర్ చేసింది కూడా అవినాష్ రెడ్డి అని చెప్పి చాలా క్లియర్గా బీటెక్ రవి గారు చెప్పేశారు. సో మరిచిపోయినటువంటి గాయాన్ని, మానిపోయినటువంటి గాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అందరికీ గుర్తు చేసినట్లయింది. మరోవైపు షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళంట వాళ్ళ నాన్నగారి చరిత్రను, వాళ్ళ తాతగారి చరిత్రను వాళ్ళు వక్రీకరించి రాస్తా ఉన్నారు అని చెప్పి. అసలు మొదలుపెట్టింది ఎవరు తల్లి? మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని కదా ప్రశ్నించాలి. ఏదన్నా ఇది మానిపోయిన గాయము, ఆరిపోయిన గాయం కదా, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావో? అసలు ఒక వారసుడు అనేవాడు పరువు నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ పరువు తీయకుండా ఉంటే చాలని చెప్పి మీ అన్నను కదా మీరు అడగాల్సింది మేడం. మీరు వచ్చి ఇప్పుడు ఆయనే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేసిపోతే, ప్రతిసారి వచ్చి బురద జల్లేసిపోతా అంటే బురద తుడుచుకోవడమే వాళ్ళ పనా? ఇప్పుడు ఎదురుదాడి మొదలు పెట్టారు. మొత్తం వెంకట్రెడ్డి గారి నుంచి రాజారెడ్డి
రెడ్డి గారి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయాలు చేశారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యారు, వీళ్ళ నేర చరిత్ర ఏమిదని తవ్వి బయటకు తీసి మొత్తం 5 కోట్ల మంది ముందు ఇప్పుడు పెట్టారు. సో మొదట్లో మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకొని రాకపోయి ఉంటే అసలు ఈ డిస్కషనే మొదలయ్యేది కాదు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి, వాళ్ళ గతం గురించి తెలియని వాళ్ళే లేదు. మొత్తం ఇప్పుడు తేట తెల్లమైపోయింది. సో మరిచిపోయినటువంటి విషయాలను గుర్తు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయనకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో, ఈయన ఏ ఉద్దేశంతో చెప్తాడో, ఎప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇట్లే మిస్ఫైర్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.